రంజిత్, నీకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే ఇష్టమేనారా? అసలు అంబేద్కర్ ఇష్టపడిన వాళ్ళు ఉంటారా? ఎస్, అంబేద్కర్ అంటే నచ్చని వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరు వాళ్ళు? వాళ్ళే మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ. అవునా, ఎందుకలా? అది 1932 బ్రిటిష్ ప్రభుత్వం దళితులకు ప్రత్యేక రాజకీయ హక్కులు ఇవ్వాలని నిర్ణయించింది. అంటే అది సపరేట్ ఎలక్ట్రోడ్. అంబేద్కర్ దానికి వెంటనే ఓకే అన్నారు. ఎందుకంటే దళితులకు సొంత నాయకత్వం వస్తుంది, పెద్ద కులాల ఆధిపత్యం తగ్గుతుంది. అంటే దళితులు అంటరానితనం నుంచి అక్షరం వైపు అడుగులు వేస్తారని అంబేద్కర్ ఆలోచన అయ్యి ఉంటుంది. కానీ మహాత్మా గాంధీ మాత్రం దీనికి తిరస్కరించాడు. ఎందుకంటే ఇలా చేస్తే హిందూ సమాజం విడిపోతుందని, కులాల మధ్య ఉన్న బంధం చెదిరిపోతుందని గాంధీ భావించి ఉంటాడు. అందుకే దీనికి వ్యతిరేకంగా గాంధీజీ ఆమరణ నిరాహార దీక్షకి పూనుకున్నాడు. అంటే దేశం మొత్తం అల్లకల్లోలమైంది. ఈ ప్రెజర్ మొత్తం అంబేద్కర్ మీద పడింది. గాంధీజీ ఒత్తిడి వలన చివరకు అంబేద్కర్ పూనా ప్యాక్ట్ ఒప్పుకోక తప్పలేదు. అంబేద్కర్కి ఇది ఒక నైతిక రాజకీయ పరాజయంలా అనిపించింది. ఇంకా రాజ్యాంగ నిర్మాణంలో కూడా అంబేద్కర్కి జవహర్లాల్ నెహ్రూ మధ్య చాలా గొడవలు జరిగాయంట కదా. ఎస్, అంబేద్కర్ రాష్ట్రాలకు ఎక్కువ ఇండిపెండెన్స్ ఇవ్వాలి, అప్పుడే డెవలప్మెంట్ ఫాస్ట్గా జరుగుతుంది అన్నాడు. కానీ నెహ్రూ రాష్ట్రాల కన్నా కేంద్రమే బలంగా ఉండాలని ఆర్డర్స్ పాస్ చేశాడు. ఇంకా రిజర్వేషన్ విషయంలో ఉద్యోగాల విద్య మాత్రమే కాకుండా దళితులకు పొలిటికల్గా శాశ్వత హక్కులు ఉండాలని చెప్పేసి కోరాడు. కానీ నెహ్రూ గవర్నమెంట్ దీనికి యాక్సెప్ట్ చేయలేదు. ఇది అమలు అయితే దళితులు బాగా డెవలప్మెంట్ అయ్యేవారు కావచ్చు. అలానే అంబేద్కర్ యూనిఫామ్ సివిల్ కోడ్ని వెంటనే అమలు చేయాలని అనుకున్నాడు. అసలు యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏంటి? ఈ భారతదేశంలో పుట్టిన ఏ పౌరుడికైనా ఒకటే సమాన హక్కు, ఒకటే చట్టం ఉండాలని కోరడమే యూనిఫామ్ సివిల్ కోడ్. ఇది అమలు అయితే మన ఇండియాలో మత ఘర్షణలు చాలా తక్కువ అయ్యాయి కావచ్చు కదా. కానీ నెహ్రూ ఈ విషయాన్ని దూరంగా పక్కకు నెట్టి పడేసారంట కదా. అంతేకాదు, అంబేద్కర్కి అత్యంత ప్రియమైన ప్రాజెక్ట్ హిందూ కోడ్ బిల్, అంటే మహిళలకి మగవారితో అన్ని విషయాల్లో సమాన హక్కులు ఉండాలని కోరాడు. ఈ బిల్లు వలన మహిళలు ముందుకు వస్తారు, దేశం బాగుపడుతుందని చెప్పేసి అంబేద్కర్ భావించాడు. కానీ కాంగ్రెస్ ఈ బిల్లును తగ్గిస్తూ మారుస్తూ పూర్తిగా నిలిపివేసిందంట కదా. అంబేద్కర్ తీవ్రమైన అవమానంతో దిస్ గవర్నమెంట్ హ్యాస్ హ్యూమిలేటెడ్ మీ, ఐ కాంట్ వర్క్ విత్ దెమ్ అని చెప్పి నెహ్రూ గవర్నమెంట్ నుండి 1955లో రాజీనామా చేశారు. అంటే ఇండైరెక్ట్గా అంబేద్కర్ని పొమ్మని లేక పొగబెట్టారు కదా. ఎస్, మహిళలకు సమాన హక్కులు 2025లో అమల్లోకి వస్తున్నాయంటే అంబేద్కర్ గారి ఆలోచనలు 50 years అడ్వాన్స్గా ఉండేవన్నమాట. ఇంకా అప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్ అంబేద్కర్ బ్రిటిష్ పక్షపాతాన్ని, కాంగ్రెస్ సిద్ధాంతాలకు పొస్కడని అవమానిస్తూ మీటింగు డిస్కషన్స్కి పూర్తిగా దూరం ఉంచారంట ఈ నెహ్రూ గాంధీజీ కాంగ్రెస్ గవర్నమెంట్. కానీ అంబేద్కర్ గారిని అవమానించిన, ఒంటరివాణ్ణి చేసిన, తను సామాన్య ప్రజల హక్కుల కోసం, దళిత వర్గాల గౌరవం కోసం, అలానే సమానత్వం కోసం చివరి క్షణం వరకు పోరాడాడు. అంబేద్కర్ అంటే ఒక పేరు కాదురా, ఈ దేశాన్ని నిలబెట్టిన ఒక పవర్.